హాయ్ అండి అందరికీ. నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు ఈరోజు చివరిదాకా వినండి, సరేనా? అయితే చాలామంది పూజలు చేస్తూనే ఉంటారు, కొంతమంది చేయరు. ఈ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేసే వాళ్ళని కొంచెం ఎగతాళి చేసినట్టు అట్లా మాట్లాడుకుంటారు. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇంకో వాళ్ళు అక్కడనే ఉంటారనమాట. వాళ్ళకి భయపడి మనం పూజలు చేయటం మానేయొద్దు, ఎందుకంటే మనం పూజిస్తుంది దేవుణ్ణి, మనిషిని కాదనమాట. ఇంకొకటి, పూజలు చేసిన వాళ్ళు చేసే తప్పేంది నేను చెప్పనా? ఏదన్నా కష్టం వచ్చి, ఏదైనా డబ్బుల పరంగా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. అలా వచ్చినప్పుడు ఎక్కడున్నావు దేవుడా, మేము చేసిన పూజలన్నీ ఏమైపోయినాయి నాయన, నువ్వు ఎక్కడున్నావు, మాకు సహాయం చేయలేదు, నువ్వు లేవు, అది ఇదని మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. నిందిస్తే వచ్చేది బాధ, నమ్మితే వచ్చేది ఫలితం అనమాట. ఎప్పుడైనా నిందించకండి దేవుణ్ణి. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు, నా కళ్ళ ముందు జరిగింది. మా ఊర్లో ఫ్యామిలీ ఉంటుందన్నమాట, పేర్లు చెప్పను నేను. అయితే ఆయన వాళ్ళ పెళ్ళైన కాడ నుంచో మరి మధ్యలోనూ స్టార్ట్ చేసిందంట, మందు తాగుతానే ఉంటాడంట. సేమ్ మా పనే వాళ్ళు చేసింది, బేల్దారి పనే చేస్తారనమాట. తాగుతానే ఉంటాడనమాట. ఎప్పుడు చూసినా తాగుతానే ఉంటాడు. వాళ్ళకి చాలా అప్పులైనవి, చాలా బాధలైనవి. వాళ్ళ కూతురు ఇంకా ఆయన భార్య అయితే మాత్రం ప్రతి శుక్రవారం, రోజు చేయకపోయినా సరే కానీ ప్రతి శుక్రవారం పూజ చేసేదమ్మ. కుదిరితే రోజు చేసేది, కుదరకపోతే మాత్రం ప్రతి శుక్రవారం పూజ చేసేది. చాలా బాగా చేసేది, నిండుగా ఉంటుంది, పెద్ద బొట్టు పెట్టుకొని చాలా నిండుగా ఉంటుంది. లక్ష్మీదేవిని చూసినట్టే అనిపిస్తుంది అనమాట. వాళ్ళ కూతురు పెద్దదైన తర్వాత అడిగింది, ఎందుకు ఈ పూజలు తీసి పక్కనయ్యి, నాకు నచ్చట్లేదు, మనకేం దక్కింది, నాన్న రోజు తాగి వచ్చి గొడవ చేస్తుండు, ఈ పూజలు వద్దు ఏమొద్దు అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడిందనమాట. మాట్లాడినప్పుడు ఆమె అదర్లా బెదర్లా ఆమె చేసేది ఆమె చేసుకుంటానే పోయింది. ఏంటి, పూజ చేసుకుంటానే పోయింది. అప్పులైనా ఆగలేదు, వాళ్ళ ఆయన తాగొచ్చి కొట్టినా ఆగలేదు, ఏం చేసినా ఆగలేదనమాట. చివరికి ఇప్పుడు చూస్తే వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతురు ఫ్యామిలీ అన్నీ బాగున్నాయి. వాళ్ళకున్న అప్పులన్నీ పోయినాయి, అన్నీ ఎగిరిపోయినాయి. ఎందుకు? ఆమె చేసిన పూజ ఎంతో కొంత ఫలితం ఉంది కాబట్టే అది జరిగిందనమాట. అప్పుడు తర్వాత ఏదైతే వాళ్ళ కూతురు పూజ చేయొద్దనిందో అదే కూతురు, మా అమ్మని నేను ఒకప్పుడు ఇట్లా అన్నా కానీ మా అమ్మ ఆగలేదు, మా అమ్మ చేసిన పూజ ఫలమే ఈరోజు మేము ఇట్లా ఉండడానికి కారణము నాగేంద్ర అని చెప్పింది. కరెక్ట్ కదా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ఎప్పుడు నిందియొద్దు, పూజ చేయటం ఆపొద్దు, ఇది మాత్రం చెప్పగలను. నాకెందుకో చెప్పాలనిపించింది, కొన్ని మాటల వల్ల చెప్పాలనిపించింది, చెప్పానన్నమాట. ఇంకంతే. ఓకేనా? బాయ్.